హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా రెడీ అయిపోయే ఆలూ రైస్ అండి. ఈ ఆలూ రైస్‌ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆలూ పైన ఉన్న పొట్టుని పీల్ చేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఆయిల్‌లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఆలు మెత్తగా ఉడికి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని, 1 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆలూకి పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం కలిపేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోతుందండి. ఈ ఆలూ రైస్కి ఎక్స్ట్రా కర్రీస్ ఏమీ లేకుండా ఇలాగే తిన్నా చాలా బాగుంటుందండి. ఈ ఆలూ రైస్ని చాలా ఫాస్ట్గా టేస్టీగా అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.